నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, మంత్రశాస్త్ర పండితులు, అలాగే బాలా త్రిపుర సుందరి ఉపాసకులు కొండవేటి దత్తాత్రేయ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. శుభమస్తు. ఎలా ఉన్నారండి? బాగున్నా అమ్మా. చాలా చాలా సంతోషం. కొత్తగూడెం నుంచి ఇక్కడికి రావటం జరిగింది. రావటానికి గల కారణం కూడా చాలా ఉత్కృష్టమైనటువంటి కారణం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బాలా త్రిపుర సుందరి ఉపాసనలో ఉన్నారు మీరు. వసంత నవరాత్రులు కూడా రాబోతున్నాయి. కోటి కుంకుమార్చన చెయ్యాలి అనేటటువంటి మహా సంకల్పం అది. ఈ సంకల్పానికి ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి, ఎప్పటి నుంచి మొదలవుతోంది, ఇత్యాది విషయాలు ఒక్కసారి ప్రేక్షకులకి సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈ సృష్టిలో సకల ప్రాణికి కూడా ఆ భగవంతుడు అతి దగ్గరగా ఉండాలనేటటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని సంకల్పించాం. ఈ పరాభవనామ సంవత్సరంలో 12 రాసుల వాళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అంటే ఎవరికి కూడా సూపర్ గా ఉంది లేదండి. ఆర్థికంగా బాగుంటే ఆరోగ్యంగా బాగోదు, ఆరోగ్యంగా బాగుంటే ఆర్థికంగా బాగోదు. ఈ రెండూ బాగుంటే మనశ్శాంతి లేనటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క సంవత్సరం ఉంది. పరాభవనామ సంవత్సరంలో అన్ని దేశాల వారికి యుద్ధ భయం, అవమానాలు, భీతి, అవమానాలు. పరాభవం అంటే అవమానాలు, భీతి కలిగేటటువంటి సూచన. ఎంతటి వారికైనా పరాభవం, ఆ అవమానం అనేటటువంటిది ఖచ్చితంగా జరిగేటువంటి సంకల్పం ఉందన్నమాట ఈ సంవత్సరం. ఆ ప్రభావం ఉంది. ఈ కారణంగా ఈ దేశానికి, రాష్ట్రానికి, ప్రజలందరికీ మంచి జరగాలనేటటువంటి సంకల్పంతో ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు నిర్వహించేటటువంటి వసంత నవరాత్రములు, ఈ యొక్క వసంత నవరాత్రాల్లో బాలా త్రిపుర సుందరి అమ్మవారికి కోటి కుంకుమార్చన కార్యక్రమం సంకల్పించాం. వసంత నవరాత్రములు అంటే వసంత ఋతువు, శరదృతువు రెండూ కూడా మృత్యుదేవతకు 2 కోరలు అన్నమాట. అందుకనే శరదృతువు అంటే కార్తీక మాసం, తర్వాత ఆశ్వీజ మాసం, ఈ 2 మాసాల్లో వస్తూ ఉంటుంది. వసంత ఋతువు చైత్ర మాసం, వైశాఖ మాసంలో వస్తూ ఉంటుంది. ఈ కాలంలోనే ఎక్కువ ప్రజలందరూ కూడా రోగపీడితులవుతూ ఉంటారు. కొద్దిగా అనారోగ్యములు, వెదర్లు మారడం వల్ల కలుగుతుంది. కాబట్టి పూర్వం ఋషులు మనకి పెట్టినటువంటి ఆచారం ఈ వసంత నవరాత్రాలు, శరన్నవరాత్రాలు అనేవి పెట్టారు. ఈ నవరాత్రములలో అమ్మవారిని ఆరాధిస్తే అమ్మవారు సర్వజ్ఞ కాబట్టి అందరి యొక్క బాధలను తీర్చి శుభం కలిగిస్తుంది అమ్మవారు. ఆ సంకల్పంగానే ఈ వసంత నవరాత్రాల్లో కోటి కుంకుమార్చన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. చాలా చాలా సంతోషం అండి. అమ్మవారి ఆరాధన చేసుకోవటం అనేది అది సుకృతం. సుకృతం ఉంటే తప్ప ఆవిడ నామాన్ని పలకలేము అసలు. మరి ఈ కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొనొచ్చు, ఎక్కడ జరుగుతుంది, ఇది కూడా ఒకసారి. ఈ కార్యక్రమం భద్రాద్రి కొత్తగూడెం పట్టణంలో ప్రగతి నగర్ అనేటటువంటి ఏరియాలో ఉమామహేశ్వర స్వామి దేవాలయం. ఆ దేవాలయంలో బాలా త్రిపుర సుందరి అమ్మవారు వేంచేసి ఉన్నారు. ఆ అమ్మవారికి ఈ కార్యక్రమం చేయటం జరుగుతుంది. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఈ కార్యక్రమంలో ఇంకొక విషయం ఏమిటయ్యా అంటే, ఎవరైనా సరే వేలకు వేలు కట్టి ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సినటువంటి అవసరం లేదు. కేవలం 116 రూపాయలతోటి పేర్లు, గోత్రాలు రిజిస్టర్ చేసుకుంటే, chid.com ద్వారా రిజిస్టర్ చేసుకుంటే వారి గోత్రము, పేర్లు, వారి కుటుంబ సభ్యుల పేరు మీద కూడా ఈ 10 రోజులు విశేషమైనటువంటి హోమాలతోటి అమ్మవారికి కోటి కుంకుమార్చన కార్యక్రమం చేస్తున్నాం. కేవలం 116 రూపాయలు కట్టి. అందున ఇంకా ఇంకొక అవకాశాన్ని మేము ఇస్తున్నాం. అది ఏమిటయ్యా అంటే, రోజుకి 10 మంది చొప్పున 10 రోజులు 10 హోమాలు, చాలా విశేషమైన హోమాలు చేస్తాం. ఆ హోమాలు మనం ఇంట్లో చేసుకోవాలి అంటే కనీసం 30 నుంచి 50 వేలు దాకా అయ్యే ఖర్చు ఉంటుంది. చండీ హోమం, రాజశ్యామల, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రకారంగా ఇలాంటి హోమాలు, విశేషమైన హోమాలు 10 హోమాలు చేస్తున్నాం. కాబట్టి రోజుకి 10 మంది చొప్పున ఈ ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళలో 100 మందిని డిప్ ద్వారా ఎంపిక చేస్తాం. చేసి ఆ 10 మంది వాళ్ళు పూజా ద్రవ్యాలు గాని ఇతరత్ర వేరే రుసుము గాని కట్టాల్సిన అవసరం లేదు. ఈ 116 రూపాయల్లోనే వాళ్ళు వచ్చి కూర్చుని, దంపతులు వచ్చి కూర్చుని ఆ హోమంలో అమ్మవారి సేవ చేసుకుని చక్కగా వారికి భోజనం ఏర్పాట్లన్నీ ఏర్పాటు చేస్తాం. చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది వాళ్ళు ఆనందంగా ఉంటే మాకు ఆనందం. కానీ విని ఎరగలేదండి. నాళ్ళ నుంచి నేను ఇంటర్వ్యూస్ చేస్తున్నాను, కానీ ఎటువంటి అంటే లోక కళ్యాణార్థం చేస్తున్నారు, ఇందులో ఎటువంటి ఇవి లేవు, అంటే స్వార్థం కోణం, అసలు ఆ కోణమే లేదని అనిపిస్తోంది. నిజంగా చాలా చాలా సంతోషం ఇటువంటి కార్యక్రమం సంకల్పించడం. ఏమిటి ఈ సంకల్పం వెనకాల? సంకల్పం అంటే అమ్మా, ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో
మనం అనేకమైనటువంటి ప్రజలు ఈతి బాధలు పడుతూ ఉన్నారు, అనేకమైన సమస్యలు పాపం. అవునండి. డబ్బు ఉన్నవారు హోమాలు యజ్ఞయాగాలు చేయించుకుంటున్నారు, వారికి సెట్ అవుతుంది. ధనం లేని వారి సంగతి ఏంటి, శక్తి లేని వారి సంగతి ఏంటి? అరే ఒకవేళ అది చేయించుకుంటే మేము బాగుపడే వాళ్ళమేమో అనే బాధ వాళ్ళకు ఉండకూడదు. ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం ద్వారా నేననే కదా, నాకన్నా ముందు పెద్ద పెద్ద వాళ్ళు మహానుభావులు ఇలాంటి కార్యక్రమాలు చేశారు, వాళ్ళని అనుసరించి వాళ్ళని మార్గదర్శకంగా తీసుకుని మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఏర్పాటు చేసి చిన్న రుసుముతో, ఇప్పుడు 116 రూపాయలు కట్టలేని వాళ్ళంటూ ఎవరు ఉండరు. కాబట్టి ఆ 116 రూపాయలు కూడా ఎందుకయ్యా అంటే పత్రం పుష్పం ఫలం తోయం అన్నారు. తృణమో పణమో భగవంతుడికి మనం సమర్పిస్తేనే మనం పూజ చేసిన ఫలితం వస్తుంది. కాబట్టి ఆ 116 రూపాయలైనా తీసుకోవడం. కాబట్టి ఆ సంకల్పంతో పేదవారు, శక్తి లేనటువంటి వారు వచ్చి కూర్చుని ఈ కార్యక్రమంలో పాల్గొని భగవంతుడి ఆరాధన చేసుకుని అమ్మవారి అనుగ్రహంతో వారు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉంటే మాకు ఆనందం. ఎంతటి సత్సంకల్పం ఇది నిజంగా, భగవంతుడి దయ, ఖచ్చితంగా అమ్మవారి దయ. ఖచ్చితంగా. అయితే 9 రోజులు ఉంటాయి కాబట్టి కార్యక్రమాలు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఏ రోజున రావాలండి? రిజిస్టర్ చేసుకున్న వాళ్ళంటే మనం ఏం చేస్తామంటే అమ్మా, వెబ్సైట్ లో 9 హోమాలు కూడా మనం వరుసగా ఇవ్వటం జరుగుతుంది. వారికి నచ్చినటువంటి హోమంలో వారు దాన్ని రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్టర్ చేసుకుంటే డిప్ ద్వారా వస్తే వారు ఆ రోజు ఏ రోజు అయితే ఉంటుందో వారికి మేము ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. అయ్యా మీరు పలానా రోజున మీరు డిప్ ద్వారా వచ్చారండి, మీరు పలానా రోజున రండి, సాయంత్రం 4 గంటలకు హోమం ఉంటుంది, మీరు దంపతులు రండి అని చెప్పి మేము చెప్పడం జరుగుతుంది. వారు ఆ రోజు వస్తారు. అది కాకుండా ఓన్లీ కుంకుమార్చన చేసుకునే వాళ్ళైతే ఎప్పుడెప్పుడు రావచ్చు? కుంకుమార్చన 10 రోజులు కూడా కుంకుమార్చన జరుగుతుందమ్మా. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మళ్ళీ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు, రోజుకి 11 లక్షల నామాలు, 54 మంది సువాసినులు, తర్వాత వేద పండితులు కలిపి 54 మంది అమ్మవారి యొక్క లలితా సహస్ర నామావళిని జపిస్తూ రోజుకి 11 లక్షల నామాలు పూర్తి చేస్తారు. అలా 10 రోజులకి 1 కోటి కుంకుమార్చన కార్యక్రమం పూర్తవుతుంది. అద్భుతం అండి. కని విని ఎరగనటువంటి, అంటే కనులారా వీక్షించాలి దీన్ని, చెవులారా దాన్ని ఆస్వాదించాలి ఖచ్చితంగా. ఎందుకంటే అందరూ ఒక స్వరంలో పలుకుతూ ఉండేటటువంటి మాధుర్యం మాటల్లో చెప్పాలి. అద్భుతం అండి. అయితే పరాభవ నవ సంవత్సరం కూడా వచ్చేస్తోంది కాబట్టి మీరు చెప్పారు ఆల్రెడీ, మన తెలుగు పేర్లు ఉగాదికి పెట్టినటువంటి పేర్లు ఏదో ఆషామాషిగా పెట్టినవి కాదు, మనుషుల పేర్లు. నారద మహర్షి పుత్రులు అయినప్పటికీ ఆ పేర్లకి ఖచ్చితంగా ఒక వాల్యూ ఉంది, అది సిగ్నిఫికెన్స్ గా చెప్తారు. ఇలా ఉండబోతుంది ఇయర్ అంతా, జాగ్రత్తగా ఉండండి సుమా. పరాభావ సంవత్సరం ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగానే అవమానం అనేది ఉంటుంది, ఢంకాబద్ధంగా చెప్తూ ఉంటారు. మరి 12 రాశులు వాళ్ళు కూడా ఈ సంవత్సరం అంతా సాఫీగా వెళ్ళిపోవటం కోసం ఏదైనా నామం చెప్తారా? చెప్తానమ్మా, సంతోషం. అంటే మేష వృశ్చిక రాశుల వాళ్ళకి కుజుడు అధిష్టాన దేవత కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన గాని, లేదా ఆంజనేయ స్వామి ఆరాధన గాని, నవగ్రహారాధన గాని చేస్తే, ఆ నామాల్ని జపిస్తే వారికి చెడు ప్రభావం తగ్గుతుంది. సంవత్సరం పొడుగురా అంటే రోజు పారాయణం చేయాలి. ఏ రోజు పారాయణం చేస్తే ఆ రోజు వారికి వచ్చేటటువంటి ఆ చెడు ప్రభావం అనే దాన్ని నివారణ చేయడానికి అవకాశం. ఏ రోజు తింటే ఆ రోజు శక్తి వచ్చింది, అంతే. ఏ రోజు తింటే ఆ రోజు శక్తి వచ్చినట్టు చెప్పేసి. తర్వాత రెండవది అయినటువంటి వృషభ రాశి, తరువాత తులారాశి. ఈ 2 రాశులకి కూడా శుక్రుడు అధిష్టాన దేవత కాబట్టి మహాలక్ష్మీదేవి యొక్క పారాయణం చేయాలి. శుక్రుడికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి, లేదా ఏ అమ్మవారైనా పర్వాలేదు, అమ్మవారు దుర్గాదేవి, పార్వతి, ఏ అమ్మవారు నామాన్ని జపించినా సరే మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే మిథున రాశి, కన్యా రాశి, వీరికి బుధుడు అధిష్టాన దేవత. విష్ణు సహస్రనామం గాని, లేదా వెంకటేశ్వర సుప్రభాతం, ఇలాంటి విష్ణు సంబంధితమైనటువంటి పారాయణలు చేయడం వల్ల, నామాన్ని జపించడం వల్ల వారికి శుభం కలుగుతుంది. తర్వాత సింహరాశికమ్మ సూర్యుడి అధిష్టాన దేవత కాబట్టి సూర్య కవచం గాని, ఆదిత్య హృదయం గాని ఇలాంటి పారాయణలు చేయటం వల్ల వారికి శుభం కలుగుతుంది. తరువాత కర్కాటక రాశికి చంద్రుడి అధిష్టాన దేవత. ఈ కర్కాటక రాశికి చంద్రుడి అధిష్టాన దేవత అయినప్పుడు చంద్ర సంబంధితమైనటువంటి దేవత ఈశ్వరుడు కాబట్టి చంద్రశేఖరాష్టకాన్ని చదవాలి. ఈ చంద్రశేఖరాష్టకాన్ని చదవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. తర్వాత ధనస్సు మీనం, దీనికి గురుడు అధిష్టాన దేవత కాబట్టి గురుడు అధిష్టాన దేవత కాబట్టి గురు సంబంధితమైనటువంటి దక్షిణామూర్తి స్తోత్రాలు గాని, దత్తాత్రేయ స్వామి స్తోత్రాలు గాని, లేదా ఇతరత్ర గురువుకి సంబంధించినటువంటి స్తోత్రాలు పారాయణం చేయడం వల్ల శుభం కలుగుతుంది. తర్వాత మకరం, కుంభం,
దీనికి శని అధిష్టాన దేవత, శని కవచం గాని, దీంట్లో ఇప్పుడు ఏలినాటి శని ప్రభావం, అర్ధాష్టమ శని ప్రభావం ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు దశరథకృత శని స్తోత్రం అది నిత్యం పారాయణం చేయడం వల్ల వారికి ఆ రోజు ఆ యొక్క శని ప్రభావం అనేది తగ్గుముఖం పడుతుంది. ఇలా ఈ 12 రాశుల వాళ్ళు వారికి సంబంధించినటువంటి ఆ రాశికి సంబంధించిన అధిష్టాన దేవత యొక్క నామాన్ని జపించడం వల్ల చెడు ప్రభావాన్ని నుండి వారు బయటపడతారు. చాలా అద్భుతంగా సులభ తరుణోపాయం ఇది. ఖచ్చితంగా ఇది చేసుకోవాలి ఈ సంవత్సరం అదే. అంతా అనేది చెప్తున్నారు. అయితే మీ సంకల్పం మీరు సంకల్పించుకుంది లోక కళ్యాణార్థం. అమ్మా కానీ ఇప్పుడు నేను వచ్చి చేసుకున్నాను అనుకోండి, అమ్మా. ఎటువంటి ఫలితం ఉంటుంది ఈ కుంకుమార్చనలో పాల్గొంటే? అమ్మ ఈ సంకల్పం ఏంటంటే కోటి కుంకుమార్చన. కుంకుమ సత్వరజస్తమో గుణాలకి ప్రతీక, త్రిగుణాలకి ప్రతీక. అందులో కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం. కుంకుమ సౌభాగ్యాన్ని, శోభనం అంటే శుభాలను, సర్వదా మంగళప్రదం మంగళాలని ఇస్తుంది, అన్నింటా శుభాలని చేకూరుస్తుంది. స్త్రీలు సౌభాగ్యాన్ని కలిగి ఉండాలి అని అంటే ఏం చేస్తారు? కుంకుమ బొట్టు పెట్టుకుంటారు. కుంకుమ అనేటటువంటిది సౌభాగ్యానికి చిహ్నం కాబట్టి ముందు ప్రధానంగా స్త్రీలకి సౌభాగ్యం కలుగుతుంది. ఏ స్త్రీ అయితే సౌభాగ్యంగా ఆనందంగా ఇంట తిరుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. కాబట్టి ఈ కుంకుమ పూజ అనేటటువంటిది సర్వదా మంగళం కోసం, అంటే ఒక కార్యమని కాదు, అన్ని కార్యాల యందు శుభాన్ని కలిగించడం కోసం, అన్ని సర్వకాల సర్వావస్థల యందు శుభం చేకూరడం గురించి చేసేదే ఈ కోటి కుంకుమార్చన కార్యక్రమం. అయితే కుంకుమ అనేది మా ఆడవాళ్ళకి ఒక ఎమోషన్ అమ్మ. ఏమండి? అయితే ఈ క్వశ్చన్ నేను ఎందుకు అడుగుతున్నానంటే, రావచ్చు ప్రజల్లో లేకపోతే మన ప్రేక్షకుల్లో ఈ క్వశ్చన్ రావచ్చు, పూర్వ సువాసనలు కుంకుమార్చన చేయొచ్చా? మీ అనాలిసిస్. పూర్వ సువాసనలు కుంకుమార్చన చేయొచ్చా అంటే శాస్త్రం చెప్పినటువంటి విషయం ఏంటయ్యా అంటే అర్చన చేయకూడదు, పుష్పార్చన చేయొచ్చు, పత్రములతో అర్చన చేయొచ్చు. పూర్వ సువాసనలు కుంకుమతో అర్చన చేయడానికి లేదు. అంటే ఎందుకు లేదయ్యా అంటే చాలా మందికి ఇప్పుడు ఈ మధ్య కాలంలో అది కూడా ఒకటి ట్రోల్ అవుతూ ఉంది. ఏమిటి? పుట్టినప్పటి నుంచే కుంకుమ ఉంది కదా, పెళ్ళప్పుడు పెట్టుకోవట్లేదు కదా అనేటటువంటిది ఉంది. కాబట్టి దానికి విషయం ఏంటయ్యా అంటే ఈ సౌభాగ్యం అనేటటువంటిది ఉండదు. ఎప్పుడైతే భర్త చనిపోతారో భర్త మీరు కుంకుమ పెట్టుకోండి పెట్టుకోకపోండి అది మీ మానసికమైనటువంటి పరిస్థితి, దాన్ని ఎవరు తప్పుపట్టరు. కానీ సౌభాగ్యం లేనటువంటి స్త్రీ, సౌభాగ్యం అంటే ఏంటి? భర్త ఉంటేనే సౌభాగ్యం, భర్త లేనటువంటి ఐశ్వర్యం వేరు, సౌభాగ్యం వేరు. కాబట్టి ఈ సౌభాగ్యం లేనటువంటి స్త్రీ కుంకుమతోటి అర్చన చేయకూడదు. కానీ నామాలు పఠించవచ్చు, పుష్పార్చన చేయొచ్చు, మారేడు దళాలు, తులసి దళాలు ఇత్యాది దళములతో అర్చన చేయొచ్చు. దానికి ఏ విధమైనటువంటి ఆపేక్ష లేదు. అలాగే లక్ష్మీ యంత్రం గురించి ప్రత్యేకమైన ప్రస్తావన ఉంది మీ కార్యక్రమంలో. లక్ష్మీ యంత్రం అంటే ఏంటి అసలు? ఈ యంత్ర అర్చన ఎలా చేయాలి? ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళ చేత చేయిస్తారా? ఇవన్నీ అదే అంటే ఏంటమ్మా, మహాలక్ష్మి యంత్రం అని మేము ఏర్పాటు చేసాం. అంటే గతంలో కూడా ఉంది లక్ష్మీ యంత్రం. ఇప్పుడు ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో అందరికీ ఉన్న పెద్ద సమస్య ఏంటయ్యా అంటే, ఎవ్వరు మా దగ్గరకు వచ్చిన ప్రధాన సమస్య, అయ్యా మా దగ్గర డబ్బు నిలవడం లేదు. 100% ఇదే. 99% అయ్యా మా దగ్గర డబ్బు నిలవట్లేదు. రెండోదే ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నారు తప్ప ముందు వచ్చి మా దగ్గర డబ్బు నిలవట్లేదు, ఏం చెయ్యాలి? అప్పుల బాధలు ఇప్పుడున్న కాలమాన పరిస్థితి ప్రకారంగా అలా జరుగుతుంది. ఖచ్చితంగా దానికి ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా రోజు మహాలక్ష్మీదేవి యొక్క మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. కనకదారా స్తోత్రం గాని, మహాలక్ష్మి అష్టకం గాని ఇత్యాది స్తోత్రాలు నిత్యం పారాయణం చేయాలి. ఈ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఉద్యోగాలను, వ్యాపారాలను, ఇతరత్ర పిల్లల్ని చూసుకునేటటువంటి క్రమంలోనూ స్త్రీలు ఇటువంటి పారాయణలు చేయడం మానేశారు. అన్నిటికీ సమయం ఉంది, దేవతా ఆరాధనకి అంటే మనం అన్నిటికీ సమయం ఉంది అన్న మాట అనకూడదు. అంటే అదే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మీరు అన్నట్టుగా వాస్తవమే, ఎవరైనా 1 లక్ష రూపాయలు ఇస్తాం రండిరా అంటే కాలాన్ని ఆపుకుని మరి వెళ్ళి మనం తెచ్చుకుంటాం. కానీ భగవంతుడి ఆరాధన చెయ్యాలంటే మాత్రం కాబట్టి అదే అంటే నిత్యారాధన అనేటటువంటి చెయ్యట్లేదు చాలా మంది. కేవలం ఈ మధ్య కాలంలో సోమవారం గాని శుక్రవారం గాని మాత్రమే దీపారాధన చేస్తున్నారు. అలాగే భగవంతుడు కూడా ఏం చేస్తున్నాడు? వారంలో 2 రోజులే వారికి అనుగ్రహాన్ని చూపిస్తున్నాడు. నిత్యం చేస్తే నిత్యం భగవంతుడు అనుగ్రహం కలుగుతుంది. అయితే ప్రధానంగా ఈ డబ్బు నిలవకపోవడం అనేటటువంటి విషయంలో ఈ యంత్రం ఏదైతే ఉందో ఇది యంత్రాయ విద్మహే మహామంత్రాయ ధీమహి
ఆ యంత్రంలో మంత్రాన్ని సంపుటి చేస్తాం. ఏ మంత్రాన్ని? మహాలక్ష్మీదేవి యొక్క మంత్రాన్ని సంపుటి చేస్తాం. ఆ మహాలక్ష్మీదేవి యొక్క మంత్రం సంపుటి చేసినప్పుడు ఏమవుతుంది? లక్ష్మీప్రదమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ ఆ యంత్రానికి వస్తుంది. వచ్చిన తర్వాత ఆ యంత్రాన్ని మనం తీసుకుని వెళ్ళి ఏ ప్రదేశంలో అయితే పెడతామో, అది ఇల్లు కావచ్చు, లేదా వ్యాపార స్థలం అవ్వచ్చు, లేదా ఉద్యోగ స్థలం అవ్వచ్చు, ఏదైనా కానివ్వండి. పెట్టడం వల్ల ఏమవుతుందయ్యా అంటే ఆ యంత్రం యొక్క శక్తి ఆ ప్రదేశాన్ని అంటుకుంటుంది. అంటుకుని అక్కడ ఉన్నటువంటి, అంటే మనం ఇప్పుడు ధనం కోసం చేసామనుకోండి, ఆ ధనానికి సంబంధించిన పాజిటివ్ ఎనర్జీ అక్కడికి వస్తుంది. అంతే అంతే. మనం ఆరోగ్యం కోసం చేసామనుకోండి, ఆరోగ్యానికి సంబంధించిన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఎలాగయ్యా అంటే ఇప్పుడు ఒక సిమ్ కార్డు మనం సెల్లో వేస్తే అది ఎలాగ పని చేస్తుందో అలాగే ఈ యంత్రం కూడా ఏ స్థలంలో పెడితే ఆ స్థలంలో ఆ వైబ్ వస్తుంది. ఆ యొక్క పాజిటివ్ ఎనర్జీ వచ్చి దానివల్ల మనం ధనం కోసం చేస్తున్నాం కాబట్టి ఆ ధనం నిలిచేటటువంటి అవకాశం ఉంటుంది. మంత్ర సంపుటి చేసి కోటి కుంకుమార్చనలో అమ్మవారి పాదాల యందు ఉంచుతాం. కోటి నామాలతోటి అమ్మవారిని ఒక నామం చెప్తేనే అఖండమైనటువంటి శక్తి. అలాంటిది కోటి నామాలతో మనం పూజ చేసినటువంటి ఈ శక్తి అమోఘంగా ఉంటుంది. అది కూడా మేము ఈ మహాలక్ష్మి యంత్రాలు కూడా కేవలం 516 యంత్రాలు మాత్రమే పెట్టాం. ఎక్కువ పెట్టలేదు. అంటే ఇది ఎలా ఉంటుందంటే కమర్షియల్ లాగా ఉంటుంది. 1000 లేకపోతే ఒక 2000 పెట్టామనుకోండి, ఏదో ధనం గురించి ఆలోచించి చేస్తున్నారనేటటువంటి ఇది కూడా ఇప్పుడు బయట మనం చాలా చూస్తున్నాం. ఇప్పుడు మీరు ఒక 2000 కట్టండి మీకు అంతా వచ్చేస్తుంది, ఇలాంటివన్నీ కూడా చూస్తున్నాం. మేము ఎందుకయ్యా అంటే చాలా మందిలో అడుగుతున్నారు కాబట్టి ఫలితం అనేది మనం జనాలకు చూపించాలి. ఇప్పుడు ఒకళ్ళు యంత్రం తీసుకున్నారు, ఈ 500 మంది చక్కగా యంత్రం తీసుకుని వెళ్ళి ఇప్పటిదాకా ఒక 316 మందో 320 మందో దాన్ని రిజిస్టర్ చేసుకున్నారు. రిజిస్టర్ చేసుకున్నారు. ఈ యంత్రం తీసుకుని వెళ్ళి వాళ్ళు పెట్టుకుని మంచి జరిగింది అనుకోండి, వాళ్ళకి శుభం కలుగుతుంది. ఓకే, వీళ్ళని బట్టి ఇప్పుడు జనాలు ఎలా ఉంటాయా అంటే రివ్యూస్ ప్రపంచం. అది వాళ్ళు చూశారు, వాళ్ళు చేసుకున్నారు, మేము కూడా చేసాం. ఇప్పుడు మనం చేసేటువంటి కార్యక్రమం ఏంటంటే అమ్మా, మనం ఎవరి దగ్గర ధనాన్ని ఆశించకుండా చేస్తున్నాం కాబట్టి మనం ఏదో కుప్పల తెప్పలుగా ఏదో అందరూ తీసేసుకుంటారు అని తెచ్చి పెట్టి మనం ఇబ్బంది పడకూడదు, ప్రజలు ఇబ్బంది పడకూడదు. ఆ సంకల్పంగా మనం ఒక 516 యంత్రాలు మాత్రమే మేము అమ్మవారి దగ్గర ఉంచి పూజ చేయడం జరుగుతుంది. చేసిన తరువాత ఆ యొక్క యంత్రాన్ని ఎవరైతే ఉన్నారో వారు లోకల్ వాళ్ళైతే లోకల్ వాళ్ళకి, వారి ఇంటికే మనం ఈ కోటి కుంకుమార్చన చేసినటువంటి కుంకుమ, ఆ యంత్రముతో పాటు వాళ్ళ ఇంట్లో పిల్లలు ఎవరైనా ఉంటే పిల్లలకి రక్ష కూడా మనం వాళ్ళకి ఒక 2 రక్షలు మనం వాళ్ళకి పంపడం జరుగుతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన కుంకుమ తీసుకుని వెళ్ళి సాక్షాత్ అమ్మవారి మీద వేసేస్తాం. అంటే అందరూ వెళ్ళి లోపల చేసుకునే అవకాశం, లోపల అంతా ఖాళీ ఉండదుగా, స్థలం ఉండదు కాబట్టి ముత్తైదువులందరూ బయట కూర్చుని చేసుకుంటారు. ఆ చేసినటువంటి కుంకుమంతా కూడా రాత్రి దర్బారు సేవని చేస్తాం. అంటే వేద పారాయణలు, నీరాజన మంత్రపుష్పాలు, చతుర్వేద స్వస్తి ఇవన్నీ చేసే సమయంలో ఈ కుంకుమని తీసుకుని వెళ్ళి అమ్మవారి పాదాల చెంత ఉంచుతాం. అమ్మా, పలానా వాళ్ళు ఈ రోజు ఇంతమంది నీ యొక్క పూజ చేసుకున్నారు, వీళ్ళందరినీ అనుగ్రహించు. వారి యొక్క మనస్సు ఈ కుంకుమ, వారి కోరికలు ఈ కుంకుమ నీ పాదాల దగ్గర పెడుతున్నాము, వారిని అనుగ్రహించి నీ పాదాల చెంత ఉన్నటువంటి వారి కోరికల్ని అనుగ్రహించి వారికి శుభాన్ని చేకూర్చమని చెప్పి ఆ దర్బార్ సేవ చేస్తాం రాత్రి 9ంటికి. దాంతో ఆ రోజు కార్యక్రమం అలా 9 రోజులు అంతే అమ్మా. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. ఇందాక మీరు అన్నట్టుగా ఆర్థిక బాధలు, ఎవరిని చూసి డబ్బు ఉన్న వాడికి ఆర్థిక సమస్య ఉంది, డబ్బు లేని వాడికి ఆబ్వియస్ గా ఆర్థిక సమస్య. మరి బాలా త్రిపుర సుందరి ఉపాసనలో ఉన్నారు కాబట్టి ఈ ఆర్థిక బాధల నుంచి బయటపడడానికి ఏదైనా ఒక్క నామం చెప్తారా? జపం చేసుకో. అలాగే తప్పకుండా అమ్మా. మీరు అన్నట్టుగా ఎవరి స్థాయిని బట్టి వారికి ఆర్థిక బాధలు ఉన్నాయి. ఎంత చెట్టుకి అంత గాలన్నట్టు ఎవరి స్థాయిని బట్టి వారికి ఆర్థిక బాధలు ఉన్నాయి. అయితే ఈ ఆర్థిక బాధలు తొలగిపోవాలి అని అంటే మహాలక్ష్మి మంత్రాన్ని ప్రతి నిత్యం జపం చేయాలి. చాలా అంటే బీజాక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపదేశపూర్వకంగా చేయాలి. ఇప్పుడు బీజాక్షరాలు మేము ఎందుకు చేయకూడదండి అని అడుగుతారు చాలా మంది. ఎవరైనా చేయొచ్చు. దానికి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనేటటువంటి తారతమ్యం లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం ఎక్కడైనా ఒక ఆఫీస్కి వెళ్ళామనుకోండి, ఒక ఆఫీస్లో ఒక రూమ్ ఉంటుంది. డేంజర్, ఎవరో రావద్దు, అర్హులైన వాళ్ళే రావాలని రాసి ఉంటుంది. అలా దాన్ని లోపలికి వెళ్ళాలి అంటే ఆ రూమ్లోకి మీరు అర్హత సాధించాలి. అలా బీజాక్షరాలని మీరు మంత్రం జపించాలని అర్హత సాధించాలి. లేదు, అందరూ జపించాలి. ఏం చేయాలి? స్తోత్ర పారాయణం ఎవరైనా చేయాలి. తత్ఫలితం ఉంటుందండి, మంచి ఫలితం ఉంటుంది.
మంచి ఫలితం ఉంటుంది. అంటే స్తోత్ర చాలా పారాయణ. మందిలో ఉన్న అపోహ ఇది. ఆ, బీజాక్షరాలు, పెద్ద పెద్ద మంత్రాలు, పెద్ద పెద్ద ఉపాసన చేస్తేనే అదే. అమ్మవారి అలా కటాక్షం ఏమీ లేదమ్మా. చూపిస్తుంది. అసలు ఈ లలితా సహస్రనామాలలో ఉమ్. మొట్టమొదటి నామం అయినటువంటి శ్రీమాత్రే నమః, ఆ ఒక్క నామం చాలా 1,00,000 ఆగకుండా మీరు జపించండి, ఫలితం ఎలా ఉంటుందనేది చెప్పండి. బా. ఆ ఒక్క నామం చాలు. మీరు ఉన్నటువంటి 183 శ్లోకాల్లో ఉన్న ఆ 1000 నామాలు మీరు జపించాల్సిన అవసరం లేదు. మీరు కూర్చుని మడిగట్టుకుని శ్రీచక్రార్చనలు, చండీ పారాయణలు చేయాల్సిన అవసరం లేదు. మీరు శ్రీమాత్రే నమః అన్న ఒక్క నామాన్ని కూర్చుని అమ్మవారి మీద మనస్సు పెట్టి, ఏదో ధ్యాసలో కాకుండా, ఏదో పిల్లలు ఎటు వెళ్తున్నారు అటు వెళ్తున్నారు ఇవన్నీ కాకుండా, ఏ స్త్రీ అయినా సరే, ఏ పురుషుడైనా సరే, శ్రీమాత్రే నమః అన్న ఒక్క నామాన్ని జపం చేస్తే, 1,00,000 జపం చేస్తే విశేషమైనటువంటి ఫలితం ఇన్స్టెంట్ ఫలితం కలుగుతుంది. ఆ నామాలు పూర్తయ్యే లోపు ఆ 1,00,000 పూర్తయినటువంటి విత్ ఇన్ హవర్స్ లో మీకు ఒక శుభవార్త వింటారు. కానీ తనువు మనస్సు అమ్మవారి యందు లగ్నంగా ఉండి చెయ్యాలి. అందుకే ఏం చెప్పారు? కలవు స్మరణాన్ముక్తి. కలియుగంలో మీరు యజ్ఞయాగాలు, క్రతువులు, కోటి కుంకుమార్చనలు ఇవన్నీ కాదు. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడం కోసం స్మరణాన్ముక్తి. కలియుగంలో ఇవన్నీ చెయ్యాలంటే సమయం ఉండదు, అసలు మనసు నిలబడదు కదా, ఉండదు. కాబట్టి ఒక్కసారి మనం ఈ కలియుగంలో ఉన్న గొప్పతనం ఏంటయ్యా అంటే, మనస్సు లగ్నం చేసి ఒక్క నామాన్ని జపిస్తే అది 1,000,000 నామాలతో ఫలితం అని చెప్పి చెప్తారు. కాబట్టి ఎవరైనా సరే మహాలక్ష్మి మంత్రాన్ని, ఈ డబ్బు ఆగాలి అంటే కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మి నమః, ఈ ఒక్క మంత్రాన్ని గనక మీరు ఎవ్వరైనా సరే ప్రతిరోజు చక్కగా ఉదయం స్నానమైన వెంటనే దేవుడి దగ్గర దీపారాధన చేసుకుని ఈ మంత్రాన్ని రోజుకి కనీసం 108 సార్లు తక్కువ కాకుండా చేస్తే, ఏ మంత్రమైనా, ఏ తంత్రమైనా, ఏ యంత్రమైనా సరే మనం ప్రారంభం చేసిన వెంటనే ఫలితం కలగదు. ఈ రోజు చేస్తే రేపు పొద్దున్నే ఫలితం వస్తుందని అనుకోకూడదు. ఇన్స్టెంట్ మ్యాగీ లాగా కాదు. షడ్భిర్మాసై ఫలం లభేత్ అంటే మనం చేసినట్టు, ఇప్పుడు మనకి 1,000 రూపాయలు వడ్డీ రావాలి అంటే బ్యాంకులో కనీసం 1,00,000 రూపాయలు వేయాలి, కొన్నాళ్ళు ఆగాలి. ఆగితేనే ఆ ఫలితం వస్తుంది మనకి. అలాగే మనం ఈ మంత్రాన్ని ఒక 6 నెలల పాటు రోజు 108 సార్లు జపం చేయాలి. చేస్తే దాని యొక్క ఫలితం అక్కడి నుంచి చూపించడం మొదలు. ఏ మంత్రమైనా వెంటనే మనకి ఈ రోజు చెప్పితే, కానీ ఇలాగే శీఘ్రంగా, అతి శీఘ్రంగా ఫలించే మంత్రం స్తోత్రం ఉంది ఒకటి. అదేంటయ్యా అంటే ఆపదుద్ధార దుర్గా స్తోత్రం. ఆపదుద్ధార దుర్గా స్తోత్రం మాత్రం ఏదైనా సమస్యలో ఉండి మనం ముందుకు పోతే నుయ్యి, వెనక్కు పోతే గొయ్యి అనేటటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ స్తోత్రాన్ని గనక 108 సార్లు పారాయణం చేస్తే విత్ ఇన్ హవర్స్ లో ఆ వచ్చిన సమస్య తొలగిపోదు. అంతే, గంటల్లోనే 24 గంటలు కూడా పూర్తవ్వవు. అది ఎంత పెద్ద సమస్య అయినా సరే అది తొలగిపోతుంది. కానీ అమ్మవారి యందు మనస్సు లగ్నం, దాని పేరే ఆపదుద్ధార దుర్గాస్తం. ఇప్పుడు దారిద్ర్యంలో ఉన్నారు, కష్టాలతో ఉన్నారు, దారిద్ర్య నాశన శివస్తోత్రం ఉంటుంది. దారిద్ర్య దుఃఖ దహనాయ నమ శివాయ అని స్తోత్రం ఉంటుంది. దాన్ని రోజు పారాయణం చేశారనుకోండి ఒకసారి, శివో ఐశ్వర్యకారక, పరమేశ్వరుణ్ణి ఆరాధన చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కుబేరుడికి ఆయనే కదండి ఆ స్థానాన్ని ఇచ్చింది. సకల ఐశ్వర్యం ఈశ్వరాధీనం, అంతే. కాబట్టి ఇస్తాడు. అలా ఆ స్తోత్రాలు చేస్తే చాలు, విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. అలా ఫలితాలు కలగాలి. ఎందుకంటే ఆర్థిక సమస్యలతో, ఇబ్బందులతో పడలేక తనువు చాలించే వాళ్ళు ఎంతో చాలా మంది వద్దు, ఉన్నారు. స్వామి ఉన్నాడు, వాడి మీద నమ్మకం అనేది ఖచ్చితంగా పెట్టుకుంటే ఆయన కాపాడి తీరుతాడు. మనిషిని నమ్మేవాడు మోసపోతాడు, కానీ భగవంతుని నమ్మినవాడు ఎప్పుడు మోసపోతాడు, కాపాడబడతాడు, ఖచ్చితంగా రక్షింపబడతాడు. చాలా ఉత్కృష్టమైనటువంటి కార్యక్రమాన్ని సంకల్పించుకున్నారు. అమ్మవారి కృప చేత చాలా వైభవోపేతంగా ఈ కార్యక్రమాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మీరు ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా పాల్గొనేటటువంటి ప్రయత్నం చేయండి. అందున ఖమ్మం జిల్లా పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ప్రయత్నపూర్వకంగా వెళ్ళండి. ఎందుకంటే బాల అనుగ్రహించేటటువంటి తీరు అమోఘం. చాలా త్వరతగతిన, బాల అంటే చిన్నపిల్ల కదా, ఖచ్చితంగా అనుగ్రహం త్వరగానే వస్తుంది. సో ఖచ్చితంగా పాల్గొనండి. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. చాలా చాలా సంతోషం అండి ఇవాళ మిమ్మల్ని కలవటం, మొదటిసారి కలవటం. చాలా చాలా ఎన్నో గొప్ప విషయాల్ని నేను తెలుసుకున్నాను. సమయం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. సంతోషం. నమస్కారం అండి. నమస్కారం.